సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలరా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. యేసయ్యా అందరం కలిసి యేసయ్య భజన. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో పాడాలి. సరిపోల్చగలనా అందరూ? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. చప్పట్లు చప్పట్లు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకల్లైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకల్లైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని నిన్నదే నిన్న జరిగిన సంగతులను చెబుతాం. రేపు మనం చెప్పలేము, ఎందుకంటే రేపు ఏం జరుగుతుంది నేను ఉంటున్నా కూడా నాకు తెలియదు. కాబట్టి మనం నిరీక్షణ కలిగి జీవించాలి. ఎప్పుడు మన పైన వాటి మీద మనసు పెట్టాలి. ఈ లోకంలో ఉన్నదంతా ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఒక చేప ఉంటుందంట, ఉప్పు సముద్రంలో ఉంటుందంట, కానీ ఉప్పు అంటకుండా జీవిస్తుందట. ఉప్పు సముద్రంలో ఉంటుందంట, ఉప్పు అంటదంట. అట్లనే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకం మాలినే మనకు అంటొద్దంటే మనం ఏం చేయాలి? మనం పోయే దారి సైలెంట్గా వెళ్ళిపోవాలి. అటు ఇటు చూసినా అనుకో, అది బాగుందా, బట్టల షాప్ వచ్చిందనుకో, ఆ చీర బాగుందని ఆశపడ. దేవుడిని అడుగు, దేవుడు నాకు ఇది కావాలని విశ్వాసం తల్లి. విశ్వాసం ఏంటంటే ఆవగింజ కింద పడితే కూడా మనం పడదు. కానీ దేవుడు మన విశ్వాసాన్ని ఆవగింజతో పోల్చండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను పోయి పడమంట పడిపోతాడు. ఒక అమ్మ ఉందంట, ఆమె ఏం చేసిందంట, కొండ అడ్డం ఉందంట. పొద్దున్న సూర్యుడు రాసేదట, ఇంటికి అడ్డం ఉందంట. దేవుడు చెప్పాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను అందులో పడమంట పడుతాడు. కానీ ఆమె కొండను తీసిపోయి
తెల్లారు లేసి మెల్లగా కిటికీ తీసి చూసింది, దాన్నే ఉంది. అవి అనుకున్నాడు పడుకుంటాడా ఇది పోద్దా అనుకున్నా. అక్కడ ఏమొచ్చిందాడా అల్ప విశ్వాసం వచ్చిందా. అదే వాక్యం ఇంకొకరు చేశారు. ఆమె చేయంగా మిలిటరీ వాళ్ళు అక్కడ కట్టడానికి ఆ కొండను తీసేశారు. మనం అనుకుంటాం మన ప్రార్థన ఎటు పోదు, కానీ మన ప్రార్థన ఎలా ఉండాలి? యథార్థం ఉండాలి. యథార్థవంతులు ఆయనకి ఇష్టము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆయనకు ఆనందం స్తుతి చేయుట. స్తుతి మన స్థితిని మారుస్తుంది. నీకు ప్రార్థన చేయడం రాకపోతే మోకాళ్ళు స్తుతి, స్తోత్రం 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 హల్లెలూయా. నేనైతే రోజు 12 గంటల దాకా మా పిల్లలు ఇక టీవీ చూస్తారు, వాళ్ళు పోయినాక నేను స్టార్ట్ చేయవు. ఆయన తలుపులు పెద్దవి. కిరాయిట్లో ఉందంట ఒక ఆమె. కిరాయి ఉంటే ఆ కిరాయి ఆమె ఎప్పుడు సతాయిస్తున్నట్టు ఇల్లుగా ఆమెని ఒకరికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఒక్క గుడిసెని నీకు అయ్యామన్నాను. గుడిసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒక రేకులు ఇల్లు అయ్యా. రేకులు ఇల్లు అంటే సర్లే అనుకో, దేవుడు రేకులు ఇల్లు వరకు ఇల్లు పడుకొని అడగాలి. దేవుడు మన దేవుడు న్యాయం ఉంటుంది. మనకు న్యాయం కావాలంటే దేవుడు అంటే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తుంది. మన ప్రార్థన అంటే నీ కన్నీళ్ళన్నీ నీ బుడ్డిలో ఉంచుతుందంటే ఆ గంట బుడ్డి అంటే అక్కడ కింద పుట్టినట్లు ఉంటుంది. కవినీలు అంటే పుస్తకంలో ఉంటాయి మన కన్నీళ్ళు. ఎంత ప్రార్థన చేస్తాం ప్రతి దేవుడు మన పాప ఈ గంట వేసి యూప్రటిస్ నదిలో పడేస్తారంట. ఆ రాయి కట్టేస్తారంట. రాయి కట్టి మన పైకి దేవుని ఆలోచన ఎంత పప్పేస్తారు. నదిలో పడేయడానికి కూడా రాయి కట్టి పడేస్తే తేలిగా అని మన పాపం దేవుని ఒప్పుకుంటూ దేవుని సమీపంగా దుడ్డు కర్ర ఒక్కడే పోతారంట భర్త, ఆయన పేరు